తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ మరియు బాలాజీ మర్చెంట్ కమిటీ కళ్యాణ మండపం బాలాజీ కాంప్లెక్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా 39వ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవములు పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం మా వంతు భాగంగా నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా గత 13 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ప్రపంచ శాంతి కొరకు విశ్వశాంతి మహాగణపతి ప్రత్యేక అలంకారము, సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించిన సప్త గవ్వలతో అలంకారము, నత్త గవ్వలు, 3 రకాల శంకులు, 2 రకాల ముత్యపు చిప్పలు, 2 రకాల గోముఖాలతో అలంకారం. యువజన విభాగం సభ్యులు మరియు అయ్యప్ప స్వామి దేవస్థానం అర్చకులు భాగవతం గోపీనాథ్ నిర్వహణలో కసెట్టి చంద్రశేఖర్, బొగ్గవరపు వంశీకృష్ణ, లగిశెట్టి నవీన్ కుమార్ వీరి చేత అలంకారం చేయబడినది. ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు ఈశ్వరుని శర్మతో నిర్వహించడం జరుగుతుంది. వక్రతుండ మహాకాజ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా పాంచాన్హిక మహాగణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొట్టమొదటి రోజున ఇక్కడ స్వామివారికి మూల విరాటికి గణపతికి సంబంధించిన పంచామృత అభిషేకాలు, విశేష మంగళ ద్రవ్యాలతో అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్వామి విశేషం ఏంటి అంటే పుట్టమట్టితో తయారు చేసినటువంటి విగ్రహంలో స్వామివారు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి మట్టి, అలాగే అలంకారం ఏంటి అంటే సముద్రం నుంచి వచ్చినటువంటి గవ్వలతో 2 రకాల గవ్వలు, 2 రకాల చిప్పలతో, తర్వాత గోమేధికాలతో చేయడం జరిగింది. స్వామివారి ఈ యొక్క దర్శనం చేత కూడా ఈ యొక్క ఇక్కడ సంకల్పం ఏంటి అంటే దేశమంతా సుభిక్షంగా ఉండడం కోసము దేశరక్షా సమం పుణ్యం, దేశరక్షా సమమృతం, దేశరక్షా సమోయోగో దృష్టో నైవచ అని మన ధర్మశాస్త్రం అంతా కూడా చెప్తుంది. కాబట్టి విశ్వశాంతి మహాగణపతి అనేటువంటి నామధేయంతో ఇక్కడ స్వామివారి భక్తులకందరూ కూడా దర్శనమిస్తున్నాడు. దేశమంతా సుభిక్షంగా ఉండడం కోసం, లోక కళ్యాణార్థమై సకల ప్రాణకోటి జీవాలన్నీ కూడా అన్యోన్యమైనటువంటి మెలిగి ఉండాలనేటువంటి సంకల్పంతో చేసి ఇక్కడ స్వామివారిని నామధేయం చేసి ఇక్కడ ప్రతిష్టాపన పూజలు అందుకుంటున్నారు. కాబట్టి భక్తాదులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం మనం చేసేటువంటి కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం కోసము మహాగణాధిపతి మనం మొట్టమొదటిగా పూజ చేసుకుంటాం. కాబట్టి అటువంటి మహాగణపతి అనుగ్రహము ఎలవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం ఆధ్వర్యంలో 39 సంవత్సరాల నుంచి కూడా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం మా వంతు భాగంగా మొట్టమొదటిసారిగా నంద్యాల పట్టణంలో 13 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని టంగుటూరు గ్రామస్తులు కుమ్మరి మధ్యలేటి వారి శుచబృందే చేత 3 నెలల పాటు ఇక్కడనే స్వామివారిని తయారు చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకతగా ప్రపంచ శాంతి కొరకై విశ్వశాంతి మహాగణపతిగా స్వామివారిని ఇక్కడ ఏర్పాటు చేశాం. అలాగే ప్రత్యేక అలంకరణగా సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించినటువంటి సప్త గవ్వలతో ఇక్కడ స్వామివారిని కూడా 15 రోజుల పాటు యువజన విభాగం సభ్యుల చేత అలంకరణ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ సంవత్సరం మీ యొక్క వ్యాపారాలు అలాగే మీరు చేసిన వృత్తుల మీద అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ గణాన్ని కోరుకుంటూ అందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు. జై గణేశ. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.